జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వచ్చేసి 3 days వచ్చేసి యమదొంగ అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. నిన్న మే 8th వచ్చేసి అయితే డే 1 గా అయితే రిలీజ్ అయితే చేశారు. ఎందుకంటే సండే రోజు మేజర్ గా అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది వచ్చి చూస్తారని చెప్పి నిన్న రిలీజ్ చేయడమే జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే మే 20 అయినప్పటికీ కూడా వాళ్ళైతే నిన్న అయితే రిలీజ్ అయితే చేశారు. ఇప్పుడు యమదొంగ 4K రిలీజ్ డే 1 కలెక్షన్స్ ఎంత వచ్చాయి ఈ వీడియోలో అయితే చెప్తాను. డీటెయిల్ గా విత్ ప్రూఫ్స్ అయితే మొత్తం ఫ్యాక్ట్స్ అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ గా యమదొంగ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డే కి రిలీజ్ అవుతున్న సెకండ్ రిలీజ్ మూవీ అని చెప్పొచ్చు. అసలు స్పెషల్ గా చెప్పాలంటే ఈ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారు RRR మూవీలో స్టక్ అయిపోయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని స్క్రీన్ మీద చూడలేకపోతున్నాం అనే బాధతో జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ చేసారు. జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ వచ్చేసి ఆది మూవీని అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. కాదు స్పెషల్ షోస్ అయితే వేయడం జరిగింది. మొత్తం స్టేట్ వైడ్ గా తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు మొత్తం అన్ని ఏరియాలో వేశారు. అండ్ ఆ రిలీజ్ చూసి ఆ తర్వాత పోకి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడమే స్టార్ట్ చేశారు. సో ఈ విధంగా రిలీజ్ ట్రెండ్ అయితే స్టార్ట్ అయితే అవడమే జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నుండే స్టార్ట్ అయితే అయ్యింది ఈ ట్రెండ్ అయితే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే ఆ తర్వాత జల్సా అండ్ గబ్బర్ సింగ్ అని చాలా మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి. అవి కలెక్షన్స్ వివిధమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి స్టేజ్ గా ఫ్యాన్స్ తీసుకొని రిలీజ్ చేసిన మూవీ సింహాద్రి రిలీజ్ అయ్యి జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి అయితే సింహాద్రి అయితే రిలీజ్ అవడం జరిగింది. అండ్ రిలీజ్ అయిన డే 1 వచ్చేసి 5.2 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ అప్పటి వరకు ఉన్న రిలీజ్ డే 1 కలెక్షన్స్ లో నెంబర్ 1 అయితే నిలిచిందని చెప్పాలి. అండ్ ఇప్పుడు యమదొంగ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి అయితే రిలీజ్ అయితే చేశారు. మరి ఈ యమదొంగ ఎంత కలెక్ట్ చేసింది? ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సింహాద్రి మూవీ రిలీజ్ అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ గారి RRR మూవీ రిలీజ్ కాలేదు, జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీ రిలీజ్ కాలేదు. అలాగే ఇప్పుడు వార్ 2 గానీ అండ్ ఎన్టీఆర్ నెల్సన్ గానీ అండ్ ఇప్పుడు డ్రాగన్ మూవీ కానీ ఈ మూవీస్ ఏవి కూడా లేవు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి యమదొంగ రిలీజ్ అయిన టైంకి జూనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి చాలా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. RRR రిలీజ్ అయింది అండ్ దేవరా రిలీజ్ అయింది. సో ఇన్ని మూవీ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ కి మళ్ళీ ఒకసారి స్క్రీన్ మీద చూసే అవకాశం అంత అవసరం లేదని చెప్పాలి. సో జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మోస్ట్లీ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సెలబ్రేషన్ చేయడం కోసం వెళ్ళి చూసిన మూవీ యమదొంగ అని చెప్పాలి. చాలా మూవీస్ ఉంటాయి, ఆరెంజ్ కానీ లేకుంటే కలేజా కానీ, ఈ చాలా మూవీస్ కూడా దాంట్లో ఉన్న సాంగ్స్ కానీ లేకుంటే దాంట్లో ఉన్న కామెడీ మూవీ కానీ, న్యూట్రల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళందరూ కలిసి అయితే మూవీని అయితే చూస్తారు. బట్ జూనియర్ ఎన్టీఆర్ గారి యమదొంగ అలాగే సింహాద్రి మూవీ ఈ మూవీస్ అన్ని కూడా ఒక మాస్ మూవీస్ అని చెప్పాలి. అని చెప్పాలంటే కమర్షియల్ మూవీస్. ఈ మూవీస్ లో న్యూట్రల్ ఆడియన్స్ వచ్చి చూసేంత రిపీట్ వాల్యూ అయితే ఉన్నది. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే చూస్తారు. అండ్ అది కూడా యమదొంగ కూడా అదే ప్రూవ్ అయితే చేసింది. ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే యమదొంగ మూవీని అయితే చూడడం జరిగింది. మరి ఈ ఫ్యాన్స్ చూసిన యమదొంగ డే 1 ఎంత వచ్చిందో చూసుకుంటే డే 1 ఫస్ట్ మనకి రేపు రిలీజ్ మే 17th వచ్చేసి నైట్ ఓల్డ్ అంటే ఇండియా వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్ చూసుకుంటే దాదాపు 90 లక్షల వరకు అయితే ఉంది. సో మూవీ రిలీజ్ ముందే 90 లక్షలు అయితే బుకింగ్స్ ద్వారా అయితే వచ్చాయని చెప్పాలి. అండ్ ఇంకా ఆఫ్లైన్ వేరే అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఏరియాల నంద్యాల డిస్ట్రిక్ట్ లో వచ్చేసి అయితే మార్నింగ్ 5 AM కి అయితే షోస్ అయితే వేశారంట. అండ్ మార్నింగ్ 5 AM షోకి అవి మనకి బుక్ మై షోలో కానీ డిస్ట్రిక్ట్ యాప్ లో కానీ దేంట్లో కూడా చూపించరు. సో అవి డైరెక్ట్ ఫుల్ అయితే అయిపోతాయి. అవి డైరెక్ట్ మన కలెక్షన్స్ తో పాటు అయితే చూపిస్తారు. సో అలాగా ఆంధ్రాలో చాలా ఏరియాలో వచ్చేసి అయితే మార్నింగ్ షోస్ అయితే వేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ చాలా షోలు అయితే హౌస్ఫుల్ అయితే జరగడం జరిగింది. అండ్ అలాగే తెలంగాణలో కూడా వచ్చేసి మోస్ట్లీ మల్టీప్లెక్స్ లో ఈ దాంట్లో కాకుండా కానీ సింగిల్ స్క్రీన్ లో ప్రతి వేసిన సింగిల్ స్క్రీన్ లో హౌస్ఫుల్ అయితే జరగడం జరిగింది. సో మల్టీప్లెక్స్ లో ఎందుకు హౌస్ఫుల్ కాలేదంటే ఎక్కువ మంది మాస్ ఆడియన్స్ జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎక్కువగా సింగిల్ స్క్రీన్ చూస్తారు కాబట్టి అవి హౌస్ఫుల్ అయితే అవుతాయి. సో ఈ విధంగా మనం చూసుకుంటే అడ్వాన్స్ బుకింగ్ వచ్చి దాదాపు 90 లక్షల వరకు అయితే జరిగింది. అండ్ అలాగే వచ్చేసి ఈ మార్నింగ్ షోస్ కానీ ఈఎంఎన్ షోస్ కానీ అండ్ అలాగే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో కానీ అక్కడ స్టోరీస్ కానీ చూసి ఇంకా వెళ్ళిన జనాలు కానీ ఈవినింగ్ షోస్ కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే మూవీకి వచ్చేసి డే 1. అండ్ అలాగే యుఎస్ లో వచ్చేసి దాదాపు $10K వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. చాలా తక్కువ అని చెప్పాలి. ప్రీవియస్ గా మనం చూసుకుంటే సింహాద్రి మూవీ దాదాపు $60K వరకు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇది 10K కలెక్ట్ చేసింది. సింహాద్రి టైంకి జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీస్ ఏం లేవు. ఆ ఇంపాక్ట్ అప్పుడు వేరు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి బర్త్డేకి చాలా అప్డేట్స్ ఉన్నాయి అండ్ చాలా మూవీస్ చూసేసాం కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ ఇంట్రెస్ట్ అంటే చూడడానికి అయితే యమదొంగనైతే ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు అనిపించింది యుఎస్ లా. అండ్ యుఎస్ మార్కెట్ గురించి మాట్లాడుతున్నాం. తెలుగులో యాజ్ యూజువల్ గా చూసే ఫ్యాన్స్ అయితే చూస్తారు. అండ్ ఓవరాల్ గా వచ్చి చూసుకుంటే యమదొంగ డే 1 వచ్చేసి దాదాపు ఆల్ ఏరియాలో కన్సిడర్ చేసుకుంటే దాదాపు 1.8 crores అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. 1,80,00,000 అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అంటే ఇంచుమించుగా 2 crores వరకు అయితే కలెక్ట్ చేసిందనే చెప్పాలి. ఏరియా వైజ్ గా ఆల్ ఏరియాలో మనం బ్రేక్ వాళ్ళని చెప్పలేం కానీ మనకి ఓన్లీ మన తెలంగాణ ఈ ఏరియాలో చూసుకున్న దాదాపు ఇక్కడ నుంచి దాదాపు 90 లక్షల వరకు అయితే కలెక్ట్ చేసింది. అంటే ఆంధ్ర నుంచి ఎక్కువగా రెవెన్యూ వచ్చింది. అలాగే సీగడ్ ఏరియా నుంచి అయితే బీభత్సంగా అయితే వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అన్ని కూడా మార్నింగ్ షోస్ వేయడం జరిగింది.
అండ్ అవి కూడా దాదాపు 150-170 రూపీస్ టికెట్స్ అయితే పెట్టారు. సో ఈ విధంగా మూవీ వచ్చేసి దాదాపు 1.8 to 2 crores మధ్యన అయితే కలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో డే 1 రిలీజ్ ట్రెండ్ లో వచ్చేసి ఈ మూవీ వచ్చేసి సింహాద్రి దాదాపు 5.2 crores కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ మూవీ జస్ట్ 2 crores దగ్గర కలెక్ట్ చేసింది అనే చెప్పాలి. పెద్దగా ఏమైతే లేదు, ఎందుకంటే మనకి మూవీ చూడాలి, థియేటర్కి వెళ్ళి చూడాలని ఫ్యాన్స్ ఎవరు అంత గట్టిగా డిసైడ్ అయితే అవ్వలేదు. ఎంజాయ్ చేయడానికి చూసారు అండ్ ఎంజాయ్ చేయడానికి వచ్చిన కలెక్షన్స్ అవి. అండ్ ఇంకోటి కూడా మేజర్ డ్రాబ్యాక్ ఏమైందంటే ఈ మూవీని వచ్చేసి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే రిలీజ్ అయితే చేశారు. అది మేజర్ డ్రాబ్యాక్ అని చెప్పాలి. వాళ్ళు టైం చెప్పకుండా ఏం అనౌన్స్మెంట్ ఇవ్వకుండా డైరెక్ట్ బుకింగ్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఫ్యాన్స్ కూడా బుక్ చేసుకున్న వాళ్ళైతే బుక్ చేసుకున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు మామూలుగా ఈ రీ రిలీజ్ ట్రెండ్ జరుగుతున్న టైం ఎట్లా ముందు ఒక 2 shows ఓపెన్ చేసి అది హౌస్ఫుల్ అయిన ఇంకో 2 shows ఓపెన్ చేస్తారు. అలా ట్రెండ్ ఫాలో అయ్యి అలా రిలీజ్ చేస్తుంటే బాగుండేది. ఇంకెక్కువ బుకింగ్స్ అయితే జరిగాయి. బట్ వాళ్ళు డైరెక్ట్ గా రిలీజ్ చేయడం వల్ల చాలా మంది ఆడియన్స్ కి తెలియదు. అండ్ తెలిసిన వాళ్ళు ఫ్యాన్స్ బుకింగ్ చేసుకున్నా కూడా చాలా షోస్ ఓపెన్ చేసేసరికి ఒక షో ఫుల్ అవ్వాలంటే ఇంకో షో ఫుల్ అవ్వాలి, అట్లా సగం సగం అనిపించేసరికి చూసే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఇప్పుడు స్టార్టింగ్ 2 shows ఓపెన్ చేసేది హౌస్ఫుల్ అయిన ఇంకో 2 shows ఓపెన్ చేస్తే అరే ఈ మూవీ బుక్ చేసుకోవాలని చెప్పి ఆడియన్స్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ట్రెండ్ అయితే వీలైతే కంప్లీట్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అది పెద్ద డ్రాబ్యాక్ అయితే అయ్యింది యమదొంగ 4Kకి. సో ఓవరాల్ గా డే 1 మనం అనుకున్నంత మనం ఏమనుకున్నాం, మూవీ ఫ్యాన్స్ చూస్తే చాలా అని చెప్పి అనుకున్నాము. డే 1 రికార్డ్ కలెక్షన్స్ కొట్టాలని చెప్పి ఫ్యాన్స్ ఎవరు కూడా ఊహించలేదు యమదొంగకి. ఎవరు కూడా అనుకోలేదు. అండ్ డే 1 కొడుతుంది అని చెప్పి కూడా ఎవరు అనుకోలేదు. అండ్ అప్పటికి కూడా 2 crores వరకు అయితే కలెక్ట్ చేసిందంటే గ్రేట్ నెంబర్ అనే చెప్పాలి. మెయిన్లీ యూఎస్ ఆడియన్స్ మనకి అక్కడ మినిమం అక్కడ నుంచి ఒక 1 కోటి రూపాయల దాకా రావాలి. బట్ అక్కడ నుంచి మనకి చాలా తక్కువ అయితే రావడం జరిగింది. అండ్ ఎందుకంటే మన అందరూ తెలుసు కదా, ఇప్పుడు మనం అక్కడ యమదొంగ మూవీ చూడాలి అని ఇంట్రెస్ట్ మన మూవీ మేకర్స్ కానీ వీళ్ళు కానీ జనరేటర్. ఇదే మూవీ కానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సింహాద్రి రిలీజ్ చేసినట్టు రిలీజ్ చేసి ఉంటే దీని రేంజ్ వేరేగా ఉండేది యమదొంగది. మేజర్ అది ఒక డ్రాబ్యాక్ అయితే అయింది. అండ్ యమదొంగ ఇంకా ఈ 2 days కూడా రన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ రోజు కూడా గట్టిగానే కలెక్షన్స్ వచ్చేటట్లు ఉన్నాయి. ఈవినింగ్ షోస్ ఫ్యాన్స్ అందరూ చూసి సెలబ్రేషన్. అలాగే May 20 కూడా ఆంధ్రాలో చాలా ఏరియాలో అయితే రిలీజ్ అయితే అంటే చాలా ఏరియాలో కూడా ఇంకా రన్ అయితే ఉంది. సో మరి 3 days కలెక్షన్స్ కలిపి ఒకేసారి వీడియోలో అయితే చెప్తాను. ఇప్పటి వరకు అయితే 2 crores కలెక్ట్ చేసింది. చూద్దాం ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ కలెక్షన్స్ మనం చూసుకుంటే మన తెలుగు మూవీస్ వరకు టాప్ ప్లేస్ లో ఉంది. మురారి టాప్ ప్లేస్ లో ఉందని చెప్పాలి. 8.9 crores అయితే కలెక్ట్ చేసింది. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి గబ్బర్ సింగ్ అయితే ఉంది. అండ్ 8 crores అయితే కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఖుషి 7 crores అండ్ ఆర్య 2 రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది 6 crores కలెక్ట్ చేసింది. బట్ ఏ ఏరియాలో కూడా దీనికి కలెక్షన్స్ వచ్చాయని కూడా పెద్ద ప్రూఫ్స్ అయితే లేవు. బట్ ప్రెస్టేజ్ కోసం చెప్పి వీళ్ళు కలెక్షన్స్ అయితే వేసుకుంటున్నారు. అండ్ ఆ తర్వాత సీతామాకెట్ లో సినిమాల చెట్టు 6 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. తర్వాత సింహాద్రి మూవీ దాదాపు 5.5 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఓన్లీ డే 1 మాత్రమే సింహాద్రి ఆడింది. అది అందరు గుర్తుపెట్టుకోవాలి. విత్ ఓన్లీ స్పెషల్ షోస్ మాత్రమే, రిలీజ్ కూడా కాదు. సో ఇది గైస్ ఓవరాల్ గా మనకి రిలీజ్ కలెక్షన్స్ డే 1 వచ్చిన కలెక్షన్స్ మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి వాట్ టీజర్ గురించి ఎంతమంది చూస్తున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ దాని గురించి సపరేట్ గా ఎప్పుడు టీజర్ టైమింగ్ ఎప్పుడు ఉంటుంది అనేది అయితే క్లియర్ గా వీడియో అయితే చేస్తాను. వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద వాచ్.